10th class chemistry, first chapter, chemical reactions and equation. So hi friends, welcome to my channel. Today's topic is about the material of class 10th physical science, chemical reactions and equations. So ఇది వచ్చేసి మనకు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీలోని ఫస్ట్ చాప్టర్. కెమిస్ట్రీ పార్ట్కి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ పేరేంటి అంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో ఈ చాప్టర్కి సంబంధించినటువంటి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ మెటీరియల్లో ఇవ్వడం జరిగింది. సో డోంట్ ఫర్గెట్ టు స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ దిస్ మెటీరియల్. అంటే ప్రతి పాయింట్ని బట్టి కొట్టాలంటే నో, దెర్ ఇస్ నో నీడ్ టు బట్టిఫై ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ అ లాజికల్ వే, ట్రై టు థింక్ ఇన్ అ లాజికల్ వే. మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతారో కాన్సెప్ట్ని అప్పుడే చదవగలుగుతారు. సో ఇక్కడ ఎక్సర్సైజెస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో మీరు చూడండి, ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే మీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ చాప్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఇవి, వాటికి ఆన్సర్స్. అదేవిధంగా ఈ మెటీరియల్లోనే మీకు ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. లైక్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అదేవిధంగా 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అదేవిధంగా 8 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ మెటీరియల్ అనేది మీ 10th క్లాస్కి సఫిషియెంట్గా ఉంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ మెటీరియల్లో ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యాక్టివిటీ 1.1, 1.2 మీరు చూడండి. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్లో, పబ్లిక్ ఎగ్జామినేషన్లో యాక్టివిటీ రాస్తారు కదా, ఎలా రాస్తారు అంటే ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చింటారు, యాక్టివిటీ రాయండి అని. అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్గా ఏం రాయాలి, ఎయిమ్ అని పెట్టేసి మీరు దేని గురించి యాక్టివిటీ రాస్తున్నారో అక్కడ రాసేయాలి. ఆ తర్వాత ప్రొసీజర్ అని మెటీరియల్స్ రిక్వైర్డ్ అని రాయాలి. ఎప్పుడైనా సరే ఎయిమ్ తర్వాత మెటీరియల్స్ రిక్వైర్డ్ అని రాయాలి. అది రాసిన తర్వాత మనం ఏమేమి మెటీరియల్స్ ఆ యాక్టివిటీ చేయడానికి యూజ్ చేస్తున్నామో ఆ మెటీరియల్స్ని అక్కడ రాసేయాలి. ఆ తర్వాత మనం ఏం రాయాలి అంటే ప్రొసీజర్ రాయాలి. ప్రొసీజర్లో వచ్చేసి ఎలా చేస్తున్నామో యాక్టివిటీ అన్నది మనం ప్రొసీజర్లో రాయాలి. ఆ తర్వాత అబ్జర్వేషన్ రాయాలి. అబ్జర్వేషన్ దేనికి అంటే మనం ఆ యాక్టివిటీ ద్వారా ఏం అబ్జర్వ్ చేశాము అన్న విషయాన్ని అబ్జర్వేషన్లో రాయాలి. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు రైట్ అ కంక్లూజన్. సో దిస్ ఇస్ ద ఫైనల్ కంక్లూజన్ రాసేయాలి. ఫైనల్గా కంక్లూజన్ లేదా ఇన్ఫరెన్స్ అని కామో కంక్లూజన్ స్లాష్ ఇన్ఫరెన్స్ అని పెట్టేసి మీరు కంక్లూజన్ని రాసేయాలి. అంటే మీరు మొత్తంగా కంక్లూడ్ ఏం చేస్తున్నారు ఆ యాక్టివిటీని బట్టి అని. సో ఇది యాక్టివిటీ రాసే మేనర్. ఈ యాక్టివిటీ ఈ మేనర్లో రాయడం వల్ల ఫుల్ మార్క్స్ 8 మార్క్స్ పడతాయి. ట్రస్ట్ మీ, 8 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. అలా అని మ్యాటర్ ఏం రాయకుండా హెడ్డింగ్స్ పెడితే సరిపోతుందా అంటే అదేం కుదరదు. మ్యాటర్ రాయాలి. సరే, ఇప్పుడు మీ అందరిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చినారు అనుకుందాం. ఆ క్వశ్చన్లో యాక్టివిటీ ఇచ్చారు. ఆ యాక్టివిటీ వచ్చేసి మనకు తెలీదు. దాన్ని ఆప్షనల్ యాక్టివిటీ రాద్దామా అంటే అది కూడా మనకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే ఇప్పుడు మొత్తం యాక్టివిటీ రాయకుండా వదిలేస్తే ఏం జరుగుతుంది, మనకు మార్క్స్ కట్ అయిపోతాయి. అలా కాకుండా ఏం చేయాలి అంటే ఎయిమ్ అని పెట్టాలి. క్వశ్చన్లో మ్యాటర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ మ్యాటర్ని మీరు అక్కడ రాసేయాలి ఎయిమ్లో. దానికి 2 మార్క్స్ పడతాయి. 8 మార్క్స్ పోయే బదులు 2 మార్క్స్ వచ్చాయి. అలా రాయాలి. సో మీకు ఇక్కడ పేపర్ ప్యాటర్న్ ఇచ్చారు కదా ఈ మెటీరియల్లో, చూడండి. ఈ పేపర్ ప్యాటర్న్ చెక్ చేసుకోండి ఒకసారి. పేపర్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. సో నేను మీ అందరికీ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. సో 1 మార్క్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ దేని నుంచి వస్తుంది, 14th క్వశ్చన్ దేని నుంచి వస్తుంది, 15th ఎక్కడి నుంచి వస్తుంది, 10th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, అదంతా ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ నేను ఖచ్చితంగా ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టిల్ దెన్ మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి చాప్టర్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ముందుగా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ కింద క్వశ్చన్స్ సాల్వ్ చేయండి.
సో కాన్సెప్ట్ కింద ఉండే క్వశ్చన్స్ అన్నీ అంటే ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ మెటీరియల్లో ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఫ్రంట్ సైడ్ పోయాయి. సో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, రైట్? అదేవిధంగా మీకు 1 మార్క్ క్వశ్చన్సే కాదు, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆ తర్వాత ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇంత పెద్ద పెద్ద డెఫినిషన్స్ అయితే ఉన్నాయి, కానీ ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే మేబీ డెఫినిషన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు అన్ని బిట్సే ఉంటాయి, చిన్న చిన్న ఆన్సర్సే ఉంటాయి 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని. చాలా ఈజీ ఫిజిక్స్, చెప్పినంత టఫ్ ఏమి ఉండదు, కానీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాంట్లో ఉంటుంది మనకు ఏం చేయగలం, ఎలా రాయగలము అన్నది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫిజిక్స్ చదవాలి అంటే కంప్లీట్ ఫుల్ బ్రెయిన్తో కూర్చొని ప్రశాంతంగా మొత్తం కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని నాకు అర్థమైంది అని వదిలేయడం కాదు, దాన్ని అగైన్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఊకే అన్నారు కదా. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో ప్రాక్టీస్ చేయడం వల్లనే మనకి ఏమైనా సాధ్యమవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 1 మార్క్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు 2 to 3 లైన్స్ వరకు ఆన్సర్ రాయండి. 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు 3 to 4 లైన్స్ వరకు, ఐ మీన్ 2 మార్క్స్ ఉంటే 3 to 4 లైన్స్ వరకు ఆన్సర్ రాయాలి. 4 మార్క్ క్వశ్చన్ ఇస్తే 4 to 6 లైన్స్ వరకు ఆన్సర్ రాయాలి. అదేవిధంగా 8 మార్క్ క్వశ్చన్ వస్తే 10 to 11, 12 వరకు లైన్స్ అనేవి ఆన్సర్ రాయాలి. సో ఎప్పుడు 8 మార్క్స్ కదా, ఒక్కొక్క లైన్కి ఒక మార్క్ ఇస్తారులే అనేసి మీరు కంప్లీట్గా 8 మార్క్స్ రాయకూడదు. సఫిషియంట్ కాదు, 8 మార్క్స్ అనేవి సఫిషియంట్ కావు, 8 లైన్స్ అనేవి సఫిషియంట్ కావు. 8 మార్క్స్కి 11 to 12 లైన్స్, 4 మార్క్స్కి 5 to 6 లైన్స్. డెఫినెట్లీ 4 మార్క్స్ అంటే ఒకటి ఎక్స్ట్రా రాయాల్సిందే, లైన్ అనేది ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా రాయాలి. అలా అనేసి పెద్ద పెద్దగా మధ్యలో గ్యాప్ వదిలేసి 3 లైన్స్ ఉన్న ఆన్సర్ని 5 లైన్స్లో పట్టించి రాయకూడదు. అలా రాసినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఆల్రెడీ, ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళకు మార్క్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే క్వశ్చన్స్ ఏవైతే ప్రొసీజర్ ఫామ్లో ఉంటాయి కదా, అంటే ప్రొసీజర్ లాగా కామా ఫుల్ స్టాప్ పెట్టి ఒక పారాగ్రాఫ్ లాగా రాస్తాం కదా, అలాంటి క్వశ్చన్స్ని ఏం చేయండి అంటే ఫుల్ స్టాప్ వరకు ఒక్కొక్క పాయింట్ లాగా రాయండి. అంటే ఫస్ట్ ఫుల్ స్టాప్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఫుల్ స్టాప్ వరకు ఒక పాయింట్, మళ్ళీ అక్కడి నుంచి సెకండ్ ఫుల్ స్టాప్ వరకు ఇంకొక పాయింట్, అలా రాయండి. లేదు మీకు పాయింట్స్ తెలుసు, మీరే పాయింట్స్ రాస్తారు ఎగ్జామ్లో అంటే పాయింట్స్ రాయండి. ఎందుకంటే ఎప్పుడు ఆన్సర్ని పాయింట్స్ వైజ్గా రాయాలి. ఎందుకంటే పారాగ్రాఫ్ మీరు ఎంత పెద్దగా రాసినా అది చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ అదే మీరు పాయింట్స్ లాగా రాసిన పారాగ్రాఫ్లో 20 పాయింట్స్ కలిపి ఒక పారాగ్రాఫ్ రాసిన అది చిన్నగానే కనిపిస్తుంది. అదే 10 పాయింట్స్ని మీరు 10 పాయింట్స్ ఉన్న దాంట్ని పాయింట్స్ విధంగా రాస్తే మీకు అది పెద్దగా కనిపిస్తుంది. సో దానికి డిఫరెన్స్ తెలుసుకొని ఎప్పుడు మనకు క్వశ్చన్కి ఆన్సర్ ఏ సబ్జెక్ట్ అయినా, ఫిజిక్స్ అనే చెప్పట్లేదు నేను, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు పాయింట్ వైజ్గా రాయండి ఎగ్జామినేషన్లో.
నెక్స్ట్ మీకు ఇక్కడ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఎంసీక్యూ బిట్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ బిట్స్కి ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే అట్ ద లాస్ట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో లాస్ట్ పేజ్లో మీకు ఈ బిట్స్కి సంబంధించిన ఆన్సర్స్ ఉంటాయి. సో మీరు వీడియో పాజ్ చేయండి, మీరే ఆన్సర్ చేయండి. వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ చేయండి, ఒక పేపర్లో రాసుకోండి. లాస్ట్లో మీ స్కోర్ని మీరు చెక్ చేసుకోండి, లాస్ట్ పేజ్లో ఉంటుంది. సో బిట్స్ కూడా చాలా చాలా క్లియర్గా ఇచ్చారు, మీ అందరికీ క్వశ్చన్ అర్థమయ్యేటట్టు ఇచ్చారు. అదేవిధంగా ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. సో హియర్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఫర్ దోస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.